హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం చూడబోయే ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి జావాస్క్రిప్ట్లో కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లెట్ గెట్ ఇన్ టు ద సెషన్. మనకి జావాస్క్రిప్ట్లో వీ హ్యావ్ 4 డిఫరెంట్, అంటే ఇంకా ఉన్నాయి, మేజర్గా 4 ఇంపార్టెంట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆబ్జెక్ట్, అరే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫంక్షన్. ఇవన్నీ కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ త్రూ విచ్ వీ కెన్ యాక్సెస్ మెంబర్స్. అంటే ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ డేటా. అంటే ఒక స్ట్రింగ్ను, ఒక ఐటమ్ను హోల్డ్ చేయడం కన్నా మల్టిపుల్ ఐటమ్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. అండ్ కమింగ్ టు అరే, అండ్ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్. అంటే స్ట్రింగ్స్ అన్నిటిని ఇది హోల్డ్ చేయగలుగుతుంది, లేకపోతే నెంబర్స్ అన్నిటిని హోల్డ్ చేస్తుంది. అలా గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ని ఇది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఎక్స్ప్రెషన్. అంటే రెగ్యులర్గా మనం ఎక్స్ప్రెషన్స్ ఒక కండిషన్స్లో రాసుకుంటాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అవి ఏ విధంగా మనం ఎక్స్ప్రెషన్ చేస్తామా అనేది నేను అట్ ద టైమ్ ఆఫ్ కోడింగ్లో మీకు ఇంకొంచెం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఓకే, నేను కోడింగ్ పార్ట్లో నేను మీతో అక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఫంక్షన్స్ అంటే మీకు తెలిసినవే, మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం, దట్ ఈజ్ కాల్డ్ ఎ ఫంక్షన్. ఓకే, దీనికి సంబంధించిన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు ఏమేమి డేటా టైప్స్ని హోల్డ్ చేసి పెడుతుంది అంటే మనకి అన్ని టైప్స్ స్ట్రింగ్స్ కానీ నెంబర్స్ కానీ ఇవన్నీ హోల్డ్ చేసి పెడుతుంది. ఇప్పుడు మనం 1 by 1 జావాస్క్రిప్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీద వర్క్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ వన్ ఏంటండి? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్. మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్లో ద ఆబ్జెక్ట్ ఈజ్ అ కాంప్లెక్స్ డేటా టైప్. ఓకే, ఇది మనకి విచ్ ఈజ్ అలౌస్ యూ టు స్టోర్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా. మనం కలెక్షన్స్ ఆఫ్ డేటాని మన యొక్క ఆబ్జెక్ట్లో మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్లో మనం హోల్డ్ చేసుకోవచ్చు, అంటే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్లో మనకి డేటా ఏ విధంగా ప్లేస్ చేయబడుతుందంటే ఎన్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ప్రాపర్టీస్ ఫార్మాట్లో మనకి ఈ యొక్క డేటా అనేది మనకి ప్లేస్ చేయబడుతుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇట్స్ డిఫైన్స్ యాజ్ కీ అండ్ వాల్యూ పెయిర్గా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. అంటే ఎ ప్రాపర్టీ కీ, అంటే కీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ నేమ్, ఈజ్ ఆల్వేస్ ఎన్ ఐడెంటిఫైయర్, బట్ ద వాల్యూ కెన్ బి ఎనీ డేటా టైప్. ఓకేనా, కీ అనేది మనకి ఇట్స్ అన్ ఆల్వేస్ ఎన్ ఐడెంటిఫైగా ఉంటుంది. అండ్ వాల్యూ అనేది, కీ అండ్ వాల్యూ రెండు ఉన్నాయి కదా, వాల్యూ అనేది మనకి ఇట్ కెన్ బి ఎనీ డేటా టైప్ లైక్ స్ట్రింగ్ కానీ, నెంబర్ కానీ, బులియన్ కానీ, ఆర్ కాంప్లెక్స్ డేటా టైప్స్ లైక్ అరే కానీ, ఫంక్షన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదర్ ఆబ్జెక్ట్స్ కూడా మనం ఈ యొక్క కీ అండ్ వాల్యూ కాంబినేషన్లో వాల్యూలో మనం ఎటువంటి డేటా టైప్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ హౌ ఆబ్జెక్ట్ డేటా టైప్ విల్ బిహేవ్ ఇన్ జావాస్క్రిప్ట్లో మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్లో మనకి డేటా అనేది ఈ విధంగా స్టోర్ అయి ఉంటుంది, అంటే హోల్డ్ అయి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం కోడింగ్లో చూద్దాం. ఓకే, జస్ట్ ఇక్కడ నీకు ఏం లేదండి, నేను ఒక వేర్ అని చెప్పి, మనకు వేర్ అవసరం లేదు, లెట్ అని చెప్పి జస్ట్ నేను ఒక గ్రీట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇందులో నేను హలో జావాస్క్రిప్ట్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది మనకి ఇక్కడ హోల్డ్ చేసి పెడుతుంది అనమాట ఈ యొక్క వేరియబుల్లో. సో నేను దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాను అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. సో అప్కమింగ్ సెషన్స్లో మీరు ఈ యొక్క ఆబ్జెక్ట్ డేటా టైప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇప్పుడే నేను పెద్ద కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ రాయడం నాకు ఇష్టం లేదు. అప్కమింగ్ ప్రోగ్రామింగ్స్లో మీరు ఖచ్చితంగా ఎలాగో చేయాలి కాబట్టి ఇక్కడ జస్ట్ సింపుల్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు మనం జస్ట్ ఒక స్ట్రింగ్ని మాత్రమే హోల్డ్ చేసాం, బట్ ఇప్పటి నుంచి మనం వీ కెన్ హోల్డ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, దిస్ ఈజ్ తెలుగు నెక్స్ట్ టైమ్స్ అలా మనం ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. హలో జావాస్క్రిప్ట్, దిస్ ఈజ్ తెలుగు టెక్స్ట్ టైప్స్. ఓకే, ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్తో మనం వర్క్ చేస్తాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్
నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి జావాస్క్రిప్ట్ అరే డేటా టైప్. అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఓకే, అరే ఈజ్ ఎన్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే మనం ఒక సింగిల్ వేరియబుల్లో ఒక మల్టిపుల్ వాల్యూస్, ఏ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ని మనం హోల్డ్ చేసుకుంటాం. ఈచ్ వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ అని అనొచ్చు, లేకపోతే ఈచ్ ఎలిమెంట్ అయినా అనొచ్చు, హ్యాజ్ ఏ న్యూమరిక్ పొజిషన్. ఓకేనా, అరేలో ఉండే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈచ్ ఎలిమెంట్కి, ఈచ్ వాల్యూకి ఒక న్యూమరిక్ పొజిషన్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ నౌన్ యాజ్ ఇండెక్స్ అంటాం, మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇట్ మే కంటైన్స్ డాటా ఆఫ్ ఎనీ డేటా టైప్. మనం ఈ యొక్క అరేలో మనం ఎనీ డేటా టైప్ అయినా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ద అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకేనా, సో దట్ ద ఫస్ట్ అరే ఎలిమెంట్ ఈజ్ అరే ఆఫ్ 0 బట్ నాట్ ఎ అరే ఆఫ్ 1. చాలామంది అరే ఆఫ్ 1 అనుకుంటారు, అరే ఆఫ్ 1 కాదండి. స్టార్టింగ్ ఎలిమెంట్ మనకి అరే ఆఫ్ 0లో ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఒకసారి విజువల్ స్టూడియోలో చేద్దాం. ఇప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి, నేను టూ అరేస్ తీసుకుంటున్నాను. ల్యాప్టాప్స్ అనేది ఒకటి, స్మార్ట్ ఫోన్స్ అనేది ఒకటి. ఓకే, ఇందులో నేను కొన్ని ఎలిమెంట్స్ పెట్టుకున్నాను. డెల్ అని, హెచ్పి అని, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ అని, షామీ అని, అండ్ ఫోన్లోకి వచ్చేటప్పటికి OnePlus, శాంసంగ్, గూగుల్ పిక్సెల్ ఇలా పెట్టుకున్నా. సో ఇది మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు ఎలా ప్రింట్ చేసుకుంటారు, డాటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటారంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ వాల్యూ. సో ల్యాప్టాప్స్లో 0 అని ఇచ్చారనుకోండి, మనకి డెల్ వస్తుంది అవుట్పుట్. స్మార్ట్ ఫోన్స్లో 2 అని ఇచ్చారు అంటే మనకి అవుట్పుట్ 0, 1, 2 అంటే గూగుల్ పిక్సెల్ వస్తుంది. సో ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. ఓకేనా, డెల్ అండ్ గూగుల్ పిక్సెల్ సరిపోయింది కదా. ఈ విధంగా మనం అరేస్ని వర్క్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ మీరు ఈవెనే కాదు, నెంబర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. నో నీడ్ టు వరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేటా టైప్స్ అయినా సరే ఇది హోల్డ్ చేస్తుంది, ఓన్లీ స్ట్రింగ్ మాత్రం కాదు. సో డెల్ వచ్చేసింది 3323 అనేది లొకేషన్ చూడండి, 0, 1, 2. ఓకేనా, 3323 అనేది 2 లొకేషన్లో ఉంది కాబట్టి అది మనకు అవుట్పుట్లో వచ్చింది. సో స్ట్రింగ్ అనే కాదు, ఇక్కడ ఎనీ డేటా టైప్ అరే అనేది హోల్డ్ చేస్తుంది. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డేటా టైప్స్. నెక్స్ట్ డేటా టైప్స్ మనకు వచ్చేసేటప్పటికి ఏం లేదండి, స్పెషల్ డేటా టైప్స్. మనకి అన్డిఫైన్డ్ అని, నల్ అని ఒక 2 డేటా టైప్స్ ఉన్నాయి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయనప్పటికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి నష్టమేం లేదు. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్స్ రిప్రజెంట్ అన్డిఫైన్డ్ ఏంటంటే ఇట్స్ రిప్రజెంట్ ద అన్డిఫైన్డ్ వాల్యూస్. నల్ అంటే ఇది జస్ట్ లైక్ మనం ఎటువంటి వాల్యూ ఇవ్వలేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నల్ వాల్యూ అన్నమాట. నల్ వాల్యూ అని చూపిస్తుంది. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. స్పెషల్ డేటా టైప్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను జస్ట్ ఏం లేదు, వేర్ ఆఫ్ ఏ అని చెప్పి ఇక్కడ నేను అన్డిఫైన్ చేశాను, అంటే ఎటువంటి అసైన్మెంట్ ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. సో నేను బి వచ్చేసి హలో జావాస్క్రిప్ట్ అని ఇచ్చేసాను, అండ్ సి వచ్చేసి నల్ వాల్యూ ఇచ్చాను. సో వాటిని నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో మనకి అన్డిఫైన్డ్ అండ్ సమ్ స్ట్రింగ్ ఇచ్చాను, స్ట్రింగ్ వాల్యూ. అండ్ దాని తర్వాత నేను మనకి అన్డిఫైన్డ్, దాని తర్వాత నేను ఇక్కడ హలో జావాస్క్రిప్ట్ అని ఇచ్చాను ఆ స్ట్రింగ్, అండ్ దాని తర్వాత మనకి సి అనేది నల్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి ఈ వాల్యూని సేవ్ చేసి రన్ చేయండి. ఓకేనా, అన్డిఫైన్డ్, హలో జావాస్క్రిప్ట్ అండ్ నల్. ఈ విధంగా మనం స్పెషల్ డేటా టైప్స్తో వర్క్ చేస్తామండి. అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ జావాస్క్రిప్ట్ డేటా టైప్స్. ఓకేనా, కంప్లీట్గా మనం టాప్ టు బాటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ విత్ కోడింగ్ మనం చూసామండి. మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇన్ డీటెయిల్గా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడతో మనకి సెషన్ అయిపోలేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లేటెస్ట్ అప్డేషన్లో మనకి కొన్ని ECMA 6లో కానీ లేటర్ ఆన్ వచ్చిన వర్షన్స్లో కొన్ని అప్డేషన్స్ అనేవి జరిగినాయి. అవి వేరియబుల్స్లో జరిగినాయి, అంటే కంకాటినేషన్ పార్ట్లో జరిగింది. సో ఆ యొక్క అప్డేట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్, మీకు నీట్గా అర్థమైంది అనుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ టైప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.